Hello everyone, welcome back to our channel. Anihed, I'm back with one more travel video. సో నా రీల్స్ అవన్నీ మీకు చాలా బాగా నచ్చుతున్నాయి ట్రావెల్వి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా పోస్ట్ చేస్తాను. మీన్ వైల్ ఇది మా డే 2 ఇన్ వియత్నాం ఫుల్ వ్లాగ్ అనమాట. షార్ట్స్లో అన్నీ షేర్ చేసుకోలేము కదా, సో అందుకే ఇలా ఫుల్ వీడియోస్ పెడుతున్నాను. సో ఈరోజు అయితే మేము నిన్బిన్ అనే ప్లేస్కి వెళ్తున్నాను. ఆనెస్ట్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డే మొత్తం ట్రిప్లో. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడబోతున్నాం ఈరోజు. సో మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాబట్టి అది తినడానికి అయితే వచ్చేసాము. అండ్ యాజ్ యూజువల్ ఫుడ్ అంత సూపర్ ఏం లేదు, అంటే వియత్నాంలో ఫుడ్ నార్మల్గానే బాగోదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే చాలా తక్కువ. నేనైతే ఫ్రైడ్ రైస్ అండ్ ఆమ్లెట్ అండ్ సమోసా తిన్నా అనుకుంటా. నాట్ ఎ గ్రేట్ బ్రేక్ఫాస్ట్, బట్ ఈరోజు అయితే మేము చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నాము. మేము ఒక 2 hours ట్రావెల్ చేసి నిన్బిన్కి వెళ్తున్నాం. అది 2 hours అవే ఉంటుంది. ఈరోజు మాకు ఐటనరీలో 2 temples అండ్ దెన్ ఒక రోయింగ్ బోట్ రైడ్ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. సో నేనైతే ఫాస్ట్గా ఒక రౌండ్ ఇచ్చేస్తాను, మీకు ఏమేం ఫుడ్ అవైలబుల్ ఉందో చూసేయండి. ఇంకా కొంచెం టైం ఉంది అని మేమైతే పక్కనున్న సూపర్ మార్కెట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇక్కడ సర్కిల్ కే అనేవి చాలా ఫేమస్. దానికోసం చూస్తుంటే మాకైతే ఫూజీ మార్ట్ అనేదో దొరికింది. సరే ఏదైతే ఏముంది అని వెళ్ళాము. యూజువలీ నాకు ఏదైనా ఫారెన్ కంట్రీకి వెళ్తే అక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళాలని ఉంటుంది, ఎందుకంటే అక్కడ యునీక్ థింగ్స్ అన్నీ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా. సో మాకు కూడా ఇక్కడ కొన్ని యునీక్ థింగ్స్ కనిపించాయి, అది మీకు కూడా చెప్తాను. మీరు కూడా ఇలాగే చేస్తారా వేరే కంట్రీస్కి వెళ్తే? కింద కామెంట్ చేసి లెట్ మీ నో. సో మాకు ఇక్కడ కిట్ క్యాట్లో అయితే మింట్ ఫ్లేవర్ ఆర్ సంథింగ్ ఏదో దొరికింది. నెస్కెఫే మైలో అంట. సో కిట్ క్యాట్ అది. సో ఇలా డిఫరెంట్వి చాలా ఉన్నాయి చూసారా. కిట్ క్యాట్ ఆరెంజ్ ఫ్లేవర్ అనుకుంటా ఐ గెస్. సో ఇలా డిఫరెంట్వి చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ రెడ్ బుల్ చూసారా, ఏదో టానిక్ బాటిల్ లాగా ఎలా ఉందో ఇక్కడ. సో ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది మాకు. అండ్ కోకోకోలా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నేను ఎప్పటి నుంచో లేస్ సీవీడ్ ఫ్లేవర్ ట్రై చేద్దాము అని అనుకుంటుండే. అండ్ దాని తర్వాత అయితే హైలాండ్స్ కాఫీ ఇక్కడ చాలా ఫేమస్ అంట. సో స్కెడ్యూల్ చాలా లేట్ అవుతున్న ఆపి మరి ఈ కాఫీ తీసుకుందామని ఫిక్స్ అయ్యా. చాలా తొందర పెట్టారు, సో హడావిడిలో షుగర్ తీసుకోవడం మర్చిపోయాము. సో కాఫీ అయితే ఫ్లాప్ అనమాట. కారు బస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కార్. వియత్నాం మాతాకి జై హో. కార్, బస్, ఫ్లైట్. సో అలా అయితే కార్లో వర్డ్ బిల్డింగ్, అంత్యాక్షరి, ఇలా డిఫరెంట్ గేమ్స్ ఆడుకుంటూ టైంపాస్ చేసాం. ఆల్మోస్ట్ 2.5 hours కదా. అండ్ ఇట్ వాజ్ లైక్ రియలీ గ్రేట్ ఫ్యామిలీ టైం అనమాట. చాలా రోజులైంది ఇలా అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అండ్ ఆన్ ద వేలో బ్యాంబూ ఫ్యాక్టరీ అని ఉండింది. సో అక్కడైతే మమ్మల్ని ఆపి ఒక సూపర్ మార్కెట్ లాగా ఉంది, ఇక్కడ మీకు ఏమైనా కావాలి అంటే కొనుక్కోవచ్చు అన్నారు. అండ్ ఇక్కడ మాకు అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించాయి అండ్ చాలా యూస్ఫుల్ అనిపించాయి. సో చాలా అంటే చాలా షాపింగ్ చేసాము. పింక్ తీసుకోనా, బ్లూ తీసుకోనా? సీవీడ్ లేస్ అంట, ట్రై చేద్దాం. బాగుంది, బాగుంది కదా. సో ఫైనలీ వి రీచ్డ్ నిన్బిన్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ టెంపుల్లో ఆగామన్నమాట. ఈ టెంపుల్ స్పెషాలిటీ అదంతా మీకు ముందు చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ లుక్ ఎట్ దిస్, ఈ సీనరీ ఎంత బాగుందో. ఇక్కడ ఆగి మేము చాలా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ దిస్ ఇస్ వాటర్ బఫెలో అంట. అప్పట్లో ఇవి చాలా ఫేమస్ అంట.
సో వాటర్ బఫేలోని కూడా చూసేసాము. అండ్ మా గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది మాకు అసలు ఈ టెంపుల్ ఏంటి అదేంటి అని చెప్పి. అదంతా మీకు చెప్తా. ఈ లోపు మీరైతే ఈ సీనరీస్ చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ ఈ ట్రీ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ ట్రీతో చేసిన చాప్ స్టిక్స్తో తింటే ఆ ఫుడ్లో పాయిజన్ ఉందా లేదా తెలిసేదంట. సో అప్పుడు కింగ్స్ వాళ్ళందరూ ఇలాంటివే యూజ్ చేసేవాళ్ళంట. అప్పట్లో పాయిజనింగ్ ఇదంతా చాలా కామన్ కాబట్టి చాలా యూనిక్గా అనిపించింది నాకు. అండ్ వాళ్ళు సెల్ కూడా చేస్తున్నారు అక్కడ. సో ఇక్కడ లోపల కింగ్ స్టాచ్యూ ఉందంట, అది చూడడానికి వచ్చాం. లెట్స్ సీ. సో ఇది కింగ్ డింగ్ టెంపుల్. ఇది ఇక్కడ సో యాక్చువల్గా అప్పట్లో రాజు ఉంటాడు కదా, డింగ్ అనే రాజు. ఇక్కడ మొత్తం చుట్టూ కొండలు ఉన్నాయని చెప్పి ఇక్కడ అయితే చైనీస్ వాళ్ళని అటాక్ చేయలేరు అని చెప్పి ఇక్కడ వాళ్ళ కింగ్డమ్ని కట్టుకున్నాడు మొత్తము. బట్ స్టిల్ అయినా కూడా వాళ్ళలోనే ఒక మనిషి ఆయనని చంపేస్తారు. అప్పుడు వాళ్ళ కొడుకు లీడ్ చేస్తాడు అనమాట కింగ్డమ్ని. సో ఈ ప్లేస్ అంతా వాళ్ళ స్టాచ్యూస్ ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ స్టాచ్యూస్ అలా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా. అండ్ ఆల్సో ఇక్కడ వాళ్ళ కొడుకు ఇక్కడ అయితే కింగ్డమ్ ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పి, అంటే ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్ ఉండదు అని హెనాయ్కి షిఫ్ట్ చేస్తారు. సో అందుకే ఇది ఏన్షియంట్ క్యాపిటల్ ఆఫ్ వియత్నాం అని అంటారు. సో ఇది లిటిల్ హిస్టరీ అనమాట. వీళ్ళ కల్చర్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అన్లాగే ఉంది. వీళ్ళ గాడ్స్ అంటే కింగ్సే అనమాట. వీళ్ళ దగ్గర క్యాండిల్స్ పెట్టడం, చనిపోయిన వాళ్ళ దగ్గర మనం పెడతాం కదా ఫ్రూట్స్, అగర్బత్తులు అండ్ ఆల్ దోస్, సేమ్ ఇది కూడా అలాగే అనమాట. సో బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. సో అదన్నమాట స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అండ్ ఇక్కడ ఫిషెస్కి ఫుడ్ వేద్దాము అని వచ్చాము. ఎన్ని ఫిషెస్ ఉన్నాయో, బ్యూటిఫుల్ ఉండే వ్యూ అయితే. అండ్ ఇలాంటి టెంపుల్ ఇంకోటి కూడా ఉంది, కింగ్ లే అనుకుంటా ఐ గెస్, బట్ దానికైతే వెళ్ళలేదు. అంటే సేమ్ ఉంటుంది అన్నారు. సో నో పాయింట్ ఇన్ విజిటింగ్ అనిపించింది. సో అందుకే wait, I will take a video. దీని తర్వాత మేము వియత్నమీస్ క్విజైన్ ట్రై చేయడానికి వియత్నమీస్ రెస్టారెంట్కి వచ్చాము. అంటే అసలు ఎలా ఉంటుంది టేస్ట్ అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, దానికోసం అని వచ్చాము. బట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్యాడ్ డెసిషన్. చాలా ఏదో చాలా డిఫరెంట్గా ఉంది వీళ్ళ ఫుడ్లో స్ప్రింగ్ రోల్ అనేది కామన్ అనుకుంటా, అది ఓకే. బట్ మిగిలినవన్నీ చాలా అంటే చాలా వింతగా ఉన్నాయి. ఇంకా సూప్తో బతికేసాం అనమాట. బట్ ఐ డిడ్ నాట్ లైక్ అట్ ఆల్. మీరు జస్ట్ ఏదో ట్రై చేయాలంటే ట్రై చేయవచ్చు. వీళ్ళైతే చాలా అంటే చాలా వెరైటీస్ తెచ్చారు, కానీ మాకేం నచ్చలేదు. ఫ్రూట్స్ తిని బతికేసామన్నమాట. సో అండ్ కర్డ్ అడిగితే వాళ్ళు నాకు ఆలోవెరా కర్డ్ తెచ్చిచ్చారు తెలుసా. కెన్ యూ బిలీవ్ ఇట్? నేను షాక్ అయ్యాను అసలు. అమ్మో ఇంకెప్పుడు ట్రై చేయొద్దు అనుకున్నాం. అండ్ కష్టపడి ఫుడ్ తిన్న తర్వాత చూసారా రోహిత్ ఫ్రూట్స్ తింటున్నాడు. అంత దారుణంగా ఉందన్నమాట ఫుడ్. ఎనీవేస్ ఫుడ్ అయిపోయిన తర్వాత మేమైతే రోయింగ్ బోట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఈ వ్యాన్లో వెళ్ళాలన్నమాట రోయింగ్ బోట్ దగ్గరికి. సో మేమందరం ఇందులో కూర్చొని వీఆర్ గోయింగ్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది, ఇలాంటి చిన్న వ్యాన్స్లో వెళ్ళడం. అండ్ క్లైమేట్ అయితే మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. ఈ ఎక్స్పీరియన్స్కి క్లైమేట్ చాలా సన్నీగా ఉంటే మాత్రం అస్సలు ఎంజాయ్ చేయలేము. సో మేక్ షూర్ మీరు అది గుర్తుంచుకుంటారు అని చెప్పి. సో వెదర్ బాగుంది కాబట్టి వ్యూస్ అవన్నీ చాలా బాగా అనిపించాయి. అలా అమ్మో
చూసారా? అసలు ఆ వ్యూస్ ఎంత బాగున్నాయో! నేను ఈ వ్యూస్ కోసమే ఆ హ్యాట్ కొనుక్కున్నాననమాట. బట్ ఐ సీరియస్‌లీ లవ్డ్ ఇట్. కూర్చోగానే నాకు చాలా భయమేసింది. అంటే అది చాలా డెలికేట్ ఉందనమాట. ఆ బోట్ అండ్ ఆల్. బట్ కొంచెం సేపు అలా స్టిఫ్‌గా కూర్చున్నా. మేము వెళ్తూ ఉంటే వెనక్కొచ్చే వాళ్ళందరూ చాలా రిలాక్స్డ్‌గా కూర్చొనున్నారు. సో, ఐ వాస్ లైక్ ఏంటి వీళ్ళు ఇంత రిలాక్స్‌గా కూర్చున్నారు, అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది అని అనుకున్నా. బట్ వచ్చేటప్పుడు నేను అలాగే కూర్చున్నా. బికాజ్ వెళ్ళేలోపు మనకు అలవాటయిపోతుంది ఆ బోట్. అండ్ వాటర్ కూడా అంత డీప్ లేదు అన్న రియలైజేషన్ ఉంటుంది. మా బాబాయ్ అయితే ఇక్కడ స్టంట్స్ చేసేస్తున్నారు. ఆ బోట్ నుంచి ఈ బోట్‌కి జంప్ చేసేసారు. ఆ డ్రైవర్ అయితే షాక్ అయ్యి చూస్తున్నాడనమాట. సో, ఇలాంటివన్నీ చాలా ఫన్నీ థింగ్స్ జరిగాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. వెళ్ళేటప్పుడు చాలా బాగా అనిపించింది. చాలా ఎక్సైటింగ్ ఉండింది. బట్ వచ్చేటప్పుడు కొంచెం బోరింగ్ అనిపిస్తది. బికాజ్ సేమ్ అదే రూట్‌లో మళ్ళీ వెనక్కి రావాలి కాబట్టి. ఇది ఎంటైర్‌గా ఒక 1 అవర్ 50 మినిట్స్ అలా ఉంటుంది రైడ్. అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వెదర్ సపోర్ట్ చేయాలి మనకి ఫస్ట్. ఇప్పుడు మనము టామ్ కాక్ అనే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ అన్ని మీరు చూస్తున్నారు కదా, బోట్స్ రోయింగ్ చేస్తూ ఉన్నారు. డిఫరెంట్ ఫ్యామిలీస్ కాదు, ఈ ప్లేస్ పేరు. ఇలా డిఫరెంట్ క్లిఫ్స్ ఉంటాయి. 3 క్లిఫ్స్ మధ్యలో నుంచి మనం వెళ్తామంట. సో ఇది ఆల్మోస్ట్ 1 అవర్ 15 మినిట్స్ అలా ఉంటుంది. చాలా బాగుంది. అంటే చూడ్డానికి వెదర్ అదంతా కూడా చాలా బాగుంది. నైస్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఫొటోస్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఈ వియత్నాం ట్రిప్‌లో నాకు అర్థమైంది ఏంటి అనంటే, కంట్రీ సైడ్ ఆఫ్ ద వియత్నామే చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు చూసారా రోయింగ్ ఎలా చేస్తున్నారో, వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అనుకుంటా. కాళ్ళతో చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఓన్లీ టూరిజం అండ్ ఫార్మింగ్ మీదే బతుకుతారంట. వాళ్ళకి ఇంకా వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఏం లేదు, లైక్ జాబ్స్ చేయడం అలా. సో అందుకని టూరిజం అనేది ప్లేస్ అ మేజర్ రోల్. సో ఇలాంటివన్నీ ఇలా డిఫరెంట్‌వి పెట్టుకొని వాళ్ళు బతికేస్తూ ఉన్నారు. చాలా యూనిక్‌గా అనిపించింది నాకు. రోయింగ్లో ఫస్ట్ వచ్చేస్తాను. ఆ ముస్లాయన్ పాపం కష్టపడి చేస్తాడు బాబాయ్. యు టేక్ బ్రేక్ నేను చేసేస్తా. అండ్ చూసారా, వెళ్ళే టైంకి నేను కూడా రిలాక్స్ అయిపోయాను. బికాస్ అంతసేపు మనం కూర్చోలేము, మనకు చాలా నడుము నొప్పి వచ్చేస్తుంటుంది. సో అందుకే ఇలా రిలాక్స్గా అయితే కూర్చున్నాను నేను. అండ్ ఫైనలీ మా ట్రిప్ అయితే అయిపోయింది. ఇదైతే ఇంకా దీంతో మా ఐటినరీ అయిపోతుంది ఈరోజు. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మేము అందరం మసాజ్కి వెళ్ళిపోయాము. ఫుట్ మసాజ్ చేయించుకుందాము అని చెప్పి, జస్ట్ ఫర్ ఫన్ అలా ఫ్యామిలీ అందరం ఫుల్ జోక్స్ వేసుకున్నాం అనమాట. ఈ మసాజ్ ఆవిడ అయితే ఒక్కతే ఉండింది మేము వచ్చినప్పుడు. మేము ఇంతమంది వచ్చేసరికి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు ఎవరో ఒకరు. సో ఆమె ఆల్మోస్ట్ ఆ స్ట్రీట్లో ఉన్న మసాజ్ వాళ్ళందరినీ పిలిచేసింది అనమాట మాకు చేయడం కోసం. సో ఆల్మోస్ట్ ఒక సెవెన్ మెంబర్స్ కావాలి కదా చెయ్యాలి అంటే సైమల్టేనియస్గా. సో ఇట్ వాజ్ ఆల్ ఫన్. చాలా కామెడీ చేసుకున్నాం మేము, చాలా రిలాక్స్ అయ్యాము. అండ్ ఫుట్ మసాజ్ కూడా బాగుండింది. సో మీరు కూడా ఇలా టైం స్పెండ్ చేయండి ఫ్యామిలీతో. ఉన్నది ఒక్కటే లైఫ్, అందులో కూడా మళ్ళీ స్ట్రెస్ ఎందుకు చెప్పండి. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఇలా స్పెండ్ చేయండి. అండ్ నేనైతే ఈ మసాజ్ బయట ఒక కాఫీ చిన్నది ఉంది, అక్కడ కోల్డ్ కాఫీ ట్రై చేసా. వియత్నమీస్ది. ఓ మై గాడ్, ఐ లవ్డ్ ఇట్. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు కండెన్స్డ్ మిల్క్ వేసి చేస్తారనమాట కాఫీ, అందుకే చాలా బాగుంటుంది. అండ్ ఇదేంటి అనుకుంటున్నారా, రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ హౌస్ అంట ఇది. కెన్ యూ బిలీవ్ ఇట్? అసలు ఎంత బాగుంది చూడండి, ప్యాలెస్ అని చెప్పొచ్చు అసలు. గైస్ చూసారా, వియత్నాంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్ ఓనర్ ఇల్లు ఇది. సేమ్ ప్యాలెస్ లాగా కట్టాడు. అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇక్కడ చాలా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయంట. మేము నిన్బిన్కి వస్తున్న వేలో మాకు అనిపించింది. సో ఇక్కడ ఆగి ఒకసారి చూసాము అనమాట. చాలా అంటే చాలా బాగుంది.
సో అదే మా డే 2 ఆఫ్ వియత్నాం అయితే. మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. అక్కడ రెగ్యులర్‌గా రీల్స్ వస్తూనే ఉంటాయి. అండ్ షార్ట్స్ కూడా చూడండి. అండ్ మీకు నచ్చితే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఐల్ బి బ్యాక్ విత్ నెక్స్ట్ వీడియో. బాయ్.